కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబును ఓడించలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. చంద్రబాబు నాయుడు బూట్లు తుడిచే కార్యక్రమం క్లాత్ పట్టుకుని ఆడి కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. కృష్ణా జిల్లా గుడివాడలో రాజకీయ హీట్ మళ్లీ పెరుగుతుంది. ఒక్కరోజే గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియా కదలికలు ఎక్కువయ్యాయి. కారణం వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని స్టేషన్కి హాజరవటం. గతంలో గుడివాడలో చోటు చేసుకున్న కొన్ని ఉద్రిక్తతలకు సంబంధించి ఒక బట్టల దుకాణంపై దాడి జరిగింది. ఈ ఘటనలో కొడాలి నానిపై కూడా కేసు నమోదైంది. ఇటీవల ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. దాంతో కొడాలి నానిని గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం నాడు కొడాలి నాని పోలీస్ స్టేషన్కొచ్చి అధికారుల సమక్షంలో సంతకం చేశారు. పోలీసులు సాధారణ విచారణ ప్రక్రియలో రిజిస్టర్లో ఆయన హాజరు వివరాలను నమోదు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో నాని కోసం స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున మీడియా క్యూలు కట్టాయి. ఒకప్పుడు మంత్రి పదవిలో ఉండి అధికారాన్ని వినియోగించిన నాని ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ప్రజల్లో పెద్ద చర్చనీయాంశమైంది. కానీ నానికి ఇవి కొత్త సమస్యలు కావు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు, దాడులు, పోలీస్ కేసులు ఇలా ఎన్నో సందర్భాల్లో ఆయన వార్తల్లో నిలిచారు. మరోవైపు ఈ కేసు స్టేషన్ హాజరుతో పాటు గుడివాడలో మరో విచిత్రం చోటు చేసుకుంది. కొడాలి నాని పోలీస్ స్టేషన్కి వెళ్లిన సమయంలో టీడీపీ కార్యకర్తలు కొన్ని ఫ్లెక్సీలు పెట్టి తీవ్రంగా ట్రోల్ చేశారు. వాటిలో గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో కొడాలి నాని మాట్లాడిన మాటలను ప్రింట్ చేసి పెద్ద అక్షరాల్లో పెట్టారు. ఈ ఫ్లెక్సీలు గుడివాడ పౌరుల్ని ఆశ్చర్యపరచగా కొందరిని నవ్వించాయి కూడా. కొందరు ప్రజలు ఈ ట్రోల్స్ ముందు సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొడాలి నాని మాటలకు సమాధానంగా ఇలా ఫ్లెక్సీల రూపంలో ఎదురుదెబ్బ తగలటం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ కేసు కొడాలి నానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కోర్టు, పోలీసులు, మీడియా ఇలా అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతుంటే రాజకీయంగా కూడా ప్రత్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకపోవచ్చు. మరోవైపు కొడాలి నాని మద్దతుదారులు మాత్రం ఇది పూర్తిగా టీడీపీ పూనుకున్న కుట్ర అని, నాని మళ్లీ బలంగా తిరిగి వస్తారని నమ్మకంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. 2-3 రోజుల్లో కేసుకు సంబంధించిన తదుపరి విచారణ ఉండే అవకాశం ఉంది. కొడాలి నాని ఈ కేసు నుంచి బయటపడతాడా లేక కొత్త సమస్యల్లో ఇరుక్కుంటాడా అన్నది చూడాలి. రాజకీయంగా ఇది మరో కుట్ర అని ఆయన బలంగా సాక్ష్యాలు చూపగలుగుతాడా లేక ఈ కేసు రాజకీయంగా ఆయనకి పెద్ద దెబ్బ అవుతుందా అనేది వచ్చే రోజుల్లో తేలనుంది. ఇక చివరిగా ఒకప్పుడు గుడివాడలో పెద్ద నేతగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తే అది రాజకీయ ప్రతిబంధకాల కారణమా లేక గత చర్యల పర్యావసానమా అనే ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.